ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 19, 20 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే ఒక ఫోన్ కాల్ వల్ల మీకు ఏం జరుగుతుందో పూర్తిగా తెలుస్తుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడ్డం. గురూజీ బాలాజీ రాజ్ గారు విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి, శాశ్వతంగా పరిష్కారం చూపబడడం. గురువుగారి సెల్ నెంబర్ 9959841642 7057171356. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి డిసెంబర్ 19, 20 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 2 రోజులు మీకైతే అద్భుతమైన ఫలితాలు మీరు పొందబోతున్నారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇది మీరు నమ్మకపోవచ్చు, కానీ ఈ సమయంలో గ్రహాల నిరంతర మార్పులు జరగటం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. ఈ సమయంలో మీ యొక్క మొండి బాకీలు కూడా తీరుతాయి. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. సంఘంలో మీకు మంచి గౌరవం లభించబోతుంది. ముందుగా సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటం వల్ల నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ కారణంగానే వీరు ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తూ ఉంటారు. వీరు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు ఇతరులకు ప్రేరణలుగా నిలుస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మంచి పట్టుదల కూడా ఉంటుంది. ఈ సింహ రాశికి గ్రహాల అధిపతిగా భావించే సూర్యుడి ప్రభావంతో వీరు స్థిరమైన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. అంతేకాదు వీరు చాలా విషయాల్లో ప్రోత్సాహంగా కనబరుస్తూ ఉంటారు. ఎలాంటి సందర్భంలో అయినా ముందుండి అందరికీ మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. నాయకత్వం వహించటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశివారు కొన్ని సందర్భాల్లో మొండిగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా తమ గుర్తింపు సంపాదించుకోవటానికి సక్సెస్ సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ప్రయాణించటానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. వీరికంటూ ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఈ సింహ రాశివారు స్నేహానికి ఎక్కువ గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. పేదవారికి ఎప్పుడూ సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటారు. ఈ సింహ రాశి వారికి కోపం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కుటుంబం పట్ల వీరికి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతను తమ భుజాలపైన మోస్తూ ఉంటారు. సమాజంలో తమదైన ముద్ర వేయాలని, సామాజిక సేవ కార్యక్రమాలు చేయాలని ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశివారు అంతేకాదు వీరికి విలాసవంతమైన జీవితాన్ని గడపడానే కోరిక చాలా బలంగా ఉంటుంది. వీరు తమ మాటలపై నియంత్రణను తక్కువగా కలిగి ఉంటారు. అందుకే వీరికి కోపం ఏదేదో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు కూడా
వీరికంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు పెద్దలకు సహాయం చేసే విషయంలో ముందుంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల వీరికైతే శత్రువులు అధికంగా ఉంటారు. వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. బంధాల కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపించిన వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. వీరికి ఏంటంటే కోపం అనేది త్వరగా వస్తుంది, త్వరగా శాంతిస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారు ఏంటంటే పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు నిద్రపోరు. నమ్మిన వారికి వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరికి నచ్చితేనే ఒక పని చేస్తారు, నచ్చకపోతే అస్సలు చేయరు. వీరేంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎంత పెద్దవారి దగ్గర కూడా అస్సలు తగ్గరు. ఒకరి కింద పని చేయడం కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఈ సింహ రాశి వారికి సమస్యలు అయితే అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరికి ఏంటంటే నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేయటం వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలను, అనేక బాధలను, అనేక అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తారు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు, వీరి యొక్క బంధువులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను, నష్టాలను అయితే పే చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి డిసెంబర్ 19, 20 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 2 రోజుల్లో మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనికి ప్రతిఫలం దక్కబోతుంది. ఈ 2 రోజుల్లో మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కానీ వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ ప్రతిష్టకు భంగం వాటిల్లవచ్చు వారి వల్ల. ఈ సమయంలో కొత్త సంబంధాలతో మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోతే చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఆర్థికంగా మీకు సాధారణంగానే ఉండబోతుంది. ఈ సమయంలో వృత్తిపరంగా చూసుకుంటే మీ కృషికి ప్రతిఫలం లభించే అవకాశం ఉంది. కానీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో వాదనలు పెట్టుకోవద్దు. కొత్త భాగస్వాములను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రేమ బంధంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే ప్రేమ బంధంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీ భాగస్వామి మీతో ఎక్కువ సమయం గడపటానికి ఆసక్తి చూపుతారు. అహంకారాన్ని పక్కన పెట్టి వారి మాట వినండి. ఈ సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించండి. ఈ 2 రోజుల్లో మీకు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మీ మాట చెల్లు అవుతుంది. ఈ 2 రోజుల్లో కుటుంబ సభ్యులతో మీరు చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే భాగస్వామితో మీ మనస్సులోని మాటలను పంచుకోవడం వల్ల వారి యొక్క ప్రేమ కూడా మీకు ఈ సమయంలో దక్కుతుంది. ఈ 2 రోజుల్లో వ్యాపారంలో మీరు ఆశించిన లాభాలే వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మంచి శుభవార్త వినబోతున్నారు. మీరు కొత్త జాబ్ కోసం ఏదైనా ఇంటర్వ్యూకు వెళ్ళినట్లు అయితే ఈ సమయంలో ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది. మీ క్వాలిఫికేషన్కు తగ్గ జాబ్ రావటానికి, ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావటానికి, ఇది మంచి ప్యాకేజ్ రావటానికి చేసే ప్రయత్నాలు ఈ 2 రోజుల్లో అయితే మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీకు జాబ్కు సంబంధించి ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో గణపతిని ఎక్కువగా ఆరాధించండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో ఇష్టదేవత ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.